మీరందరూ చక్కని చప్పట్లతోటి ఒకసారి అభినందన తెలియజేయచ్చు. సభకు చప్పట్లు, పండగకు బొబ్బట్లు. జనరల్ ఆఫ్ సదరన్ ఇండియా. ప్రాజ్ఞులు, విజ్ఞులు, మనోజ్ఞులు, దైవజ్ఞులు, సర్వజ్ఞులైన అతిథుల యొక్క అమృత హస్తాలతోటి పుస్తకావిష్కరణ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, భారత ఉపరాష్ట్రపతి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కురసాల కన్నబాబు గారు, అతిరథ మహారథ కాడి, మేడి, పాడి, పంట, పశువు, శిశువు, తల్లి, చెల్లి, పిల్ల అందరూ మిద్దె తోట ఆరోగ్య ప్రదాత. ఇది కూడా రైతునే సౌభ్రాతృత్వంతో దేశానికి భాగ్యం, సౌభాగ్యం. మిద్దె తోట ఆరోగ్య ప్రదాత పుస్తకావిష్కరణ జరుగుతోంది. శాంతి ధీరజ్ గారు రచయిత్రి ఈ పుస్తకానికి. పెరటి పంట మన ఇంటి వంట గుమగుమలాడే రుచులతోటి ఉండాలి. ఇప్పుడు మన రైతన్యులందరికీ కూడా ఇవడి వారి జీవితంలో రైతాంగ పక్షపాతిగా, రైతు ఉద్యమ నేతగా, నిస్వార్థంగా, నిష్కపటత్వంగా, నిర్మలంగా సేవలు అందిస్తున్నారు. జాతీయ స్థాయికి ఎదిగినటువంటి రైతు వీరి జీవితాన్ని పరిశీలిస్తే రైతుకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షం అవుతారండి. ఒక ఉద్యమ నేత చొరవ చొచ్చుకొని పోవడం సాఫల్య పురస్కారాన్ని మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు అమృతహస్తాలు. అలాగే డైరెక్టర్గా మరో 9 ఏళ్ల కాలం పనిచేశారు. మరి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి మహారాష్ట్రలో నదీ జలాల పంపకం సమస్యల్ని పరిష్కారం గురించి సహేతుకమైనటువంటి అధ్యయనం చేసినటువంటి మన రైతన్న శ్రీ ఎర్నేని నాగేంద్రనాథ్ గారు, వారిని మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కురసాల కన్నబాబు గారు అందరినీ కొనసాగిస్తున్నారు. తోటి రైతులందరినీ అవహేళన చేసినా కూడా భరించి ఆమె కూరగాయలు, చిరుధాన్యాలు, వేరుశనగ, మామిడి పంటల్ని మనకు అందిస్తున్నారు. వారికి సన్మానం. తదుపరి శ్రీ పనిపల్లి శ్రీనివాసరెడ్డి గారు బీడు భూమి ఇవి పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. తర్వాత శ్రీ మీసాల రామకృష్ణ గారు సిద్ధంగా ఉండాలి. వీరు గుంటూరు జిల్లా తెనాలికి చెందినవారు. శ్రీ మీసాల రామకృష్ణ గారు తర్వాత సిద్ధంగా ఉండాలి. నందివెలుగులో పండిస్తున్నారండి. ఆరోగ్య కందిస్తూ వెజిటబుల్ కింగ్గా రాణిస్తున్నారు. వారికి మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, అలాగే శ్రీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సత్కరిస్తున్నారు. తదుపరి శ్రీ పుట్ట జనార్దన్ రెడ్డి గారు నానో ట్రాక్టర్తో సాగులో వీరికి బ్రెజిల్ రకం బత్తాయి పండించడంలో బత్తాయి కింగ్ అండినా కాబట్టి మనందరికి కూడా బత్తాయిలు ఇస్తారు. తర్వాత శ్రీ పల్లెపోతుల శబరినాథ్ గారు రెడీగా ఉండాలి. తరువాత రైతు మినుము, కంది, అరటి సాగు చేస్తూ పొలంలో తేనె పట్టలను కూడా పెడుతున్నారు ఆయన. అంతేకాకుండా తేనె పట్టుతోటి వీరు మనకి మంచి తేనెను అందిస్తున్నారు. కృషి వనరుగా ఈ చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుకున్నాం. రకాలను మొక్కలు పెంచడంతో 20 ఎకరాల్లో సేంద్రీయ సాగు చేస్తున్నారు. వీరికి మార్కెటింగ్ చౌరకి ఈ గౌరవ పురస్కారాన్ని అందిస్తున్నాం. తదుపరి మంచిపల్లి శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలండి. హైదరాబాద్కు చెందిన మహిళా రైతు. చప్పట్లు కొట్టండి మహిళలకి ప్లీజ్. అంటే మహిళా పక్షపాత్రుగా ఉన్నత చదువు చదివి అగ్రదేశంలో కొంతకాలం ఉండి డాలర్ల వేట కన్నా కూడా స్వదేశంలో పంటలు పండించు శిశువు, తల్లి, పిల్ల, చెల్లి చల్లగా ఉండాలి. తదుపరి దీపారెడ్డి సంకల్ప బలానికి, ఆత్మస్థైర్యానికి అందిస్తున్న పురస్కారంగా ఇది భావించండి. తదుపరి శ్రీ వదిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి గారు, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గుంట చెందిన గోపాలకృష్ణమూర్తి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్న వేదిక మీదకి. 11 ఎకరాల్లో పామాయిల్, నిర్మ, వరి మరియు వివిధ రకాల కూరగాయలు పూర్తి సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్నారు. ఆకుపచ్చ వదిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి గారిని సత్కరిస్తున్నారు మన అతిరథ మహారథ అతిథి దేవుళ్ళు. తదుపరి రైతు శ్రీ అనుముల రామిరెడ్డి గారు సిద్ధంగా ఉండాలి. ఒక ప్రశంసా పత్రం, ఆకుపచ్చని షాలు ఆపి వీరు రసాయనిక రహిత సేంద్రీయ సేద్యాన్ని చేస్తున్నారు. మిరప, పత్తి, పశుగ్రాసాలు సాగు చేసుకుంటూ వానపాములతోటి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు. వర్మీ కింగ్
సహాయంతో ఆ వెలితిని తీర్చుకున్నారు. వారిని ఆహ్వానిస్తున్నాం. లక్షలు చేసే జీవితాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి సేద్యానికి పట్టం కట్టారు శ్రీ అప్పాజీ గారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి శ్రీ కె మల్రెడ్డి గారు సిద్ధంగా ఉండాలండి. మల్రెడ్డి గారు వికారాబాద్ జిల్లా కొత్తగడికి చెందినటువంటి రైతు. వీరు కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిగా చూడండి. మల్రెడ్డి గారి ఆధునిక ఆలోచనలకు పట్టం కడుతూ ఈ పురస్కారాన్ని అందిస్తున్నాము. శ్రీ ముప్పవరపు ఫౌండేషన్, రైతు నేస్తం వారి సంయుక్త ఆధ్వర్యంలో. తదుపరి శ్రీ డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తున్నారు వీరు. తదుపరి శ్రీ బైరపాగ రాజు గారు, నాగర్ కర్నూలు జిల్లా గుమ్మకొండకు చెందిన బైరపాగ నాగరాజు గారు. వీరిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. నాణ్యమైన విత్తనాలు, అవి చాలా ముఖ్యం. ఆ విత్తనాలు సరఫరా చేయడంలో మెడుకులు తెలియజేస్తారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కుర్మపల్లికి చెందిన మల్లికార్జున రెడ్డి గారు రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న యువ రైతు. వీరి అర్ధాంగి సంజయగూడ ఆల అశోక్ రాజు గారు. వీరు కడప జిల్లా నాగరాజుపల్లికి చెందిన అశోక్ రాజు గారు ఉద్యోగాన్ని వదులుకొని సొంత గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తున్నారు. వీరికి ఈ పురస్కారాన్ని అగ్రానవి వర్షాభావ వ్యవసాయం లాభసాటి కోసం డాక్టర్ ఏవి రామాంజనేయులు గత 15 ఏళ్లుగా కృషి చేస్తున్నారు. వారికి ఈ పురస్కారాన్ని అందిస్తున్నాం. వీరు సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ శ్రీ రామాంజనేయులు గారిని సాధారణంగా సప్రశయంగా ఆహ్వానిస్తున్నాం. వారి గురించి పరిశోధిస్తూ వాటి ఆధారంగా ఫలితాలు అందిస్తున్నారు. వారిని విజయ్ కుమార్ గారు, సర్వేపల్లి విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. తదుపరి ఎన్బివి చలపతిరావు గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎంటమాలజీ, అంబాజీపేట. కొబ్బరి సాగు, మీ పేరు ఎందుకు చెప్తున్నా అంటే సంసిద్ధులు అవుతారని. శ్రీ ఆకుల వెంకట ఉమాకాంత్ గారు. ఇండియన్ కల్చరల్ ఈజ్ నథింగ్ బట్ అగ్రికల్చర్. అన్ని కల్చర్స్కి కేంద్ర బిందువు అగ్రికల్చర్. తదుపరి సాగులో చాలా ప్రాచుర్యం సంపాదించారు. సిహెచ్ఎస్ 2344, సిఎస్పి 39, 36, 20, 27 రమణ గారు శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. వారిని ఆహ్వానిస్తున్నాం. గొర్రెలు, మేకలు, పశు సంపద మనకి మంచి సంపద అని చెప్పి వాటిని పెంపొందిస్తున్నారు. తదుపరి శంకరయ్య గారు సిద్ధంగా ఉండాలి. వీరు ప్రోగ్రామ్స్ అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ శంకరయ్య గారిని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. మీ తదుపరి నిరంతరం కృషి చేస్తున్న వారు సిద్ధంగా ఉండాలి. కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్దాల వలస ద్వారా రైతుల యొక్క సాధక బాధకాలు తెలుసుకుంటున్నారు వీరు. జి కృష్ణబాబు గారు తదుపరి సిద్ధంగా ఉంటారు. కె మధుబాబు గారు, ప్రొఫెసర్ అండ్ హెచ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, వ్యవసాయ కళాశాల, రాజేంద్ర నగర్ వ్యవసాయ విద్యాలయం, పిజేటిఎస్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. మధుబాబు గారు అంటేనే విస్తరణ ప్రపంచం. వారిని సాధారణంగా సప్రశయంగా ఆహ్వానిస్తున్నాం. విస్తరణ శాస్త్రవేత్తగా అద్భుతమైన సేవలు అందించిన వారికి ఈ పురస్కారం అందిస్తున్నాం, మీ సేవకు ప్రతిఫలంగా. తదుపరి డాక్టర్ ఎస్ మల్లికార్జునరావు గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారు. వీరు పురస్కారం అందుకుంటున్నారు. తదుపరి డాక్టర్ యు రాజ్ కుమార్ గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఐసిఏఆర్ డిపిఆర్ హైదరాబాద్. వారిని సాధారణంగా సప్రశయంగా ఆహ్వానిస్తూ సిద్ధంగా ఉండమంటున్నాం. విరాజ, గ్రామసీమ, శ్రీనిధి, జనప్రియ కృషి ప్రో జాతులను అభివృద్ధి చేశారు. వీరి కృషికి ఈ పురస్కారం. తదుపరి శ్రీ డాక్టర్ వైవి మల్లారెడ్డి గారు కృషి చేస్తున్నారు మెట్ట ప్రాంతం కోసం. వారి కృషికి ఈ సత్కారం. తదుపరి డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ డైరెక్టర్, వెటర్నరీ పాలిక్లినిక్, గుంటూరు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. పశువర్ధక శాఖలో సహాయ సంచాలకులుగా బాధ్యత నిర్వహిస్తున్నారు. వీరి వ్యవసాయ శాఖలో సేవలు అందిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్గా సంచాలకులుగా పనిచేస్తూ విత్తన నాణ్యత పంపిణీలో కూడా పర్యవేక్షిస్తున్నారు. విత్తే ముఖ్యమండి రైతుకి, అది బాగా ఫలవంతం కావాలి. శ్రీ కె ప్రసాద్ గారు, వీడియో వ్యవసాయ. కొండ మాధవి గారు, వీరు టెర్రస్ గార్డెన్ అనే దాంట్లో మాధవి గారు తన ఇంటి మేడ మీద, అంటే ఎక్కడా చోట లేకపోతే మేడ మీద కూడా చక్కగా పంటలు పండిస్తారు. పండ్లు, ఆకుకూరలు పూర్తి సేంద్రీయ పద్ధతిలో ఆరోగ్య కోట్ల మంది వీక్షకులతోటి మిద్దె తోటకు సంబంధించినటువంటి పంటలు పండిస్తున్నారు. మాధవి గారికి సత్కారం. శ్రీ వన్నోజ్ సుధాకర్ గారు, పిఆర్ఓ, పిజేటిఎస్ వ్యవసాయ విద్యాలయం, హైదరాబాద్ గారు సిద్ధంగా ఉన్నారు. తదుపరి సుధాకర్ గారు రాష్ట్ర వ్యవసాయ విద్యాలయంలో పిఆర్ఓగా బాధ్యత నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్ జై అంటారు. వీరు సంవర్ధక సేవలు, తిక్కిరెడ్డిపాలెం, గుంటూరు జిల్లా. సో తిక్కిరెడ్డిపాలెం నుంచి చేశారు.
వీరికి 1983లో ఏ శాంతి ధీరజ్ గారు వారు సిద్ధంగా ఉన్నారు. సికిరెడ్డిపాలెం రైతు శ్రీ వారి యొక్క సేవకు ప్రతిఫలంగా అందిస్తున్నాం. సంఘ సేవకులుగా పశు సేవలను పెంచుతున్నారు వీరు. అంటే మీ ఇంటిపైనే మీరు మిద్దె రైల్వే శాఖలో ఉద్యోగం పొందారు. మరి పరుగు ఆపి మిద్దె తోట పరుగు అందుకున్నారు. శ్రీ అన్న మణిరత్నం సిఏ కృష్ణా జిల్లా మచిలీపట్నం చెందిన అన్న మణిరత్నం గారు స్వతహాగా చార్టెడ్ అకౌంట్. తదుపరి శ్రీ కొప్పుల అశోక్ గారు గుంటూరు జిల్లా నారాయణ మండలం ఇర్లపాడు చెందిన అశోక్ గారిని ఆహ్వానిస్తున్నాం. వీరు ఆల్ ఇన్ వన్ పవర్ వీడర్ రైతులు. వీరు ఒక వరం అని చెప్పొచ్చు. గోపీచంద్ గారు ఆకాశవాణి, మనకు తెలుసు ఆకాశవాణి ఎన్నో అద్భుతమైనటువంటి వ్యవసాయ కార్యక్రమాలు ఇచ్చారు గోపీచంద్ గారు. వారు ఫ్రీలాన్స్ ఎడిటర్గా కూడా, రచయితగా కూడా. శ్రీనివాస మోహన్ వెలమూరి ఈటీవీ అండి. వీరు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన శ్రీనివాస మోహన్కు జర్నలిస్ట్ రంగంలో మనం సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగత పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. తదుపరి శ్రీ ములుగూరి గోపయ్య గారు సాక్షి దినపత్రికలో విలేకరిగా సేవలు అందిస్తారు. వారిని సాధారణంగా సప్రసయంగా ఆహ్వానిస్తున్నాము. వ్యవసాయ జర్నలిస్టుగా సేవలు అందిస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన అంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంట దిగుబడి, పంటల ధరలు, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా వీరు చూస్తారు. డ్రిప్ ఇరిగేషను ఇవన్నీ వీరికి ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించిన శ్రీ సూర్యదేవర నవీన్ బాబు గారిని ఆహ్వానిస్తాం. ఈనాడు అర్సపల్లికి చెందినటువంటి సారంగాపూర్ అర్సపల్లికి చెందిన రిపోర్టర్గా వీరు ఉన్నారు. ఈనాడు అన్నదాత రైతుల గురించి, వ్యవసాయం గురించి వార్తలు అందిస్తూ రైతుకు చేదోడు వాదోడుగా ఉన్నందుకు మీకు ఈ పురస్కారం అండి. బురద నుంచి బువ్వ తీసే బుద్ధిశాలి మీరు, మన్నును అన్నంగా మార్చే మహర్షి, మహామనిషి, ఋషి రైతన్న. చక్కని సత్కారాన్ని అందిస్తున్నారు. ఆనెస్టీ, మోడెస్టీ, సిన్సియారిటీ, పంక్చువాలిటీ తోటి పనిచేసినటువంటి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు గారు. కాడి, మేడి, పాడి పంట, పశువు, శిశువు తల్లి గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ అంటాం. అవి జాతి కాకుండా కుటీర పరిశ్రమలు, హస్తకళలు, గ్రామీణ, అలాగే వారు గ్రామీణ యువతీ యువకులకు ఎంపిక చేసిన సంస్థల ద్వారా శిక్షణా కార్యక్రమాలు ఇచ్చి ఆ యువకులు వాళ్ళ ఈ ప్రాంగణంలోనే సీలింగ్ అట్లనే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడాను వీటిలో టెక్నీషియన్ల కొరత ఉన్నందువల్ల వారికి యువతకి శిక్షణ ఇచ్చి ఆ సంస్థల్లో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం గత 4 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇవాళ వరకు సుమారుగా 2400 మంది శిక్షణ తీసుకుంటే 90% మంది ఉద్యోగాలు సంపాదించుకొని సుస్థిరంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలకు ఆదాయం తెచ్చుకునే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈ రోజున ఈ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు ఈ అబ్దుల్ కలాం శిక్షణా సంస్థ ఈ రెండూ కలిసి కొన్ని కార్యక్రమాలు చేసుకోవటానికి ఇవాళ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు వారు కొన్ని రుణపత్రాలు వీరికి అందజేయటం జరుగుతుంది. శాంక్షన్ లెటర్ అందజేయటం జరుగుతుంది. 2 నెలల కాలం పాటు ఓ 50 మంది అటు ఉద్యోగంలోనో లేకపోతే చిన్న పరిశ్రమ పెట్టుకొని దాని ద్వారా వాళ్ళ ఉపాధి పొందడానికి కార్యక్రమం రేపటి నుంచి మొదలవబోతాం. రైతు నేస్తం అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు, పూజ్యులు, తెలుగువారికి ఒక గర్వకారణం శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు డాక్టర్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పద్మశ్రీ గ్రహీత రైతు నేస్తం ఎడిటర్ శ్రీ వెంకటేశ్వరరావు గారికి, నబార్డు సీజీఎం శ్రీ సుధీర్ కుమార్ జన్నావర్ గారికి, జిల్లా కలెక్టర్ శ్రీ గౌరవనీయులు నివాస్ గారికి, జాయింట్ కలెక్టర్ శివశంకర్ గారికి, గౌరవనీయులు ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ సెక్రటరీ చుక్కపల్లి రామకృష్ణ ప్రసాద్ గారికి, వేదికపై ఉన్న పెద్దలు
కోనేరు సత్యనారాయణ గారికి, ఇతర పెద్దలు, ప్రతినిధులు, అవార్డు గ్రహీతలు, రైతు నాయకులు, జర్నలిస్ట్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇలాంటి ఒక కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు ఇక్కడ హాజరయ్యారంటేనే రైతుల పట్ల ఆయనకున్న మమకారం, ఈ కార్యక్రమాన్ని ఎంత స్ఫూర్తివంతంగా తీసుకోవాలనే భావన మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా రైతులన్నా, వ్యవసాయ రంగం అన్నా భారతదేశం మూలాలన్నీ అక్కడే ఉన్నప్పటికీ గత కొంతకాలంగా నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యవసాయం గిట్టుబాటు అనే పరిస్థితి నుంచి ఈరోజు ఇప్పుడే అవార్డు గ్రహీతల్ని కొంతమందిని చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఒకరు ఎంటెక్ చదివి వ్యవసాయ రంగంలోకి వస్తే, ఒకరు బీటెక్ గ్రాడ్యుయేటు, మరొకరు ఒక 500 పాడి పశువులు పోషణ చేస్తున్న మహిళ. ఈ విధంగా ఎన్నో స్ఫూర్తివంతమైన కథనాలు ఇక్కడ మనకు వినిపించాయి. అలాంటి వ్యక్తులు ఈ వ్యవసాయ రంగం వైపు వచ్చే కొద్దీ మళ్ళీ వ్యవసాయానికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండగలదని భావిస్తున్నాం. వ్యవసాయం మన గతం, వ్యవసాయం మన వర్తమానం, వ్యవసాయం మన భవిష్యత్తు. మన భవిష్యత్తుని కాపాడుకోవాలంటే ఈ రంగాన్ని కాపాడుకోవాల్సిందే అని ఈరోజు భారతదేశ ప్రధాని గారి దగ్గర నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇతర పెద్దలందరూ భావించి ఏ విధంగా భవిష్యత్ తరాల్ని తీర్చిదిద్దాలనే ఒక గొప్ప సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా పెద్ద ఎత్తున సంస్కరణల్ని, మార్పుల్ని తీసుకొస్తామన్నామనేది ఒక్క నిమిషం గౌరవ పెద్దలు ఉపరాష్ట్రపతి గారికి తెలియజేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు ద్విముఖ వ్యూహాలతో ముందుకెళ్లాలని ఆదేశించారు. ఒకటి, తాత్కాలికంగా సాయం అందించి ఉపశమనం కలిగించే కార్యక్రమాలైతే, రెండోది దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే బహుళార్థక వసతుల్ని కల్పించడం, మౌలిక వసతుల్ని కల్పించడం రెండోది. అన్నిటికీ మించి పండించిన పంటకి గిట్టుబాటు లేదనే దుస్థితి రాకుండా ప్రతి ఒక్క పంటకి ఇక్కడ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రభుత్వమే చేయబట్టి నడిపించాలనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. రైతు భాగస్వామ్యాన్ని పెంచాం. ప్రధానంగా ఈరోజు వారి దృష్టికి, మన ఉపరాష్ట్రపతి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందంటే రైతు భరోసా కేంద్రాలు. ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగిని వ్యవసాయ సహాయకుడిగా, అదేవిధంగా ఉద్యాన సహాయకులు ఫిషరీస్లోనే, యానిమల్ హస్బెండరీలో కానీ శాశ్వత ఉద్యోగులు నియమించడం జరిగింది. ఒక కియోస్క్ని ఏర్పాటు చేసి ఎక్కడైనా సరే ఒక రైతుకి ఆ గ్రామంలో విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ కావాలంటే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడానికి అక్కడే కియోస్క్లో ఆర్డర్ ఇస్తే ఆర్బీకే దగ్గర డెలివరీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. విజ్ఞాన కేంద్రాలుగా ఆర్బీకేల్ని తీర్చిదిద్దాం. డిజిటల్ లైబ్రరీస్ని ఏర్పాటు చేశాం. నిరంతరం శిక్షణా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క ఆర్బీకేని కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేసి మార్కెట్ యార్డుకి సరుకు తీసుకొస్తే కానీ కొనమనే పరిస్థితిని తీసి, నేను ఈ పంటను పండిస్తున్నానంటే నేరుగా ఆర్బీకేకి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాటిని ఎంఎస్పీకి విక్రయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే కాకుండా ప్రతి గ్రామంలోని మొదలుకొని 4 అంచెల్లో రైతుల భాగస్వామితో వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేశాం. రైతు భరోసా కేంద్రంలో అంటే గ్రామ స్థాయిలోనూ, అదేవిధంగా మండల, జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ కూడా వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేసి ప్రతి నెల క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేసి వారి ఫీడ్బ్యాక్ తీసుకుని
విధాన రూపకల్పనలో దాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఈ విధంగా రైతు భాగస్వామ్యంతో వారికి ఏం కావాలి, ఏది అత్యవసరం అనే దాన్ని గుర్తించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అభ్యుదయ రైతుల్ని, సీనియర్ రైతుల్ని వాటికి చైర్మన్లుగా నియమించడం జరిగింది. వ్యవసాయ కమిషన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు చైర్మన్గాను, మరొక సీనియర్ వ్యవసాయ ఉద్యమకారుడిగా ఉన్న నాగిరెడ్డి గారిని వైస్ చైర్మన్గాను నియమించడం జరిగింది. ఈ విధంగా రైతు భాగస్వామ్యాన్ని పెద్ద ఎత్తున పెంచాం. అదేవిధంగా ఈరోజు రైతు నేస్తం ఫౌండేషన్ చేస్తున్న సేవలు అంటే ప్రధానంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని వీరు చేస్తున్న సేవల్ని తప్పకుండా ఈ సందర్భంగా అభినందిస్తూ, ఈ రాష్ట్రంలో ఒక అత్యుత్తమ ఆర్గానిక్ పాలసీ తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దీనికోసం ఇప్పటికే వివిధ వర్గాలతోనూ, శాస్త్రజ్ఞులతోనూ, నిపుణులతోనూ, రైతులతోనూ మాట్లాడి దాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాం. కేవలం ప్రకృతి వ్యవసాయం అంటే ఎరువులు, ఈ పురుగు మందులు లేని సాగు చేయడమే కాకుండా ఇవాళ గుంటూరు లాంటి జిల్లాల్లో దేశంలోనే అత్యధికంగా పురుగు మందులు వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. వాటన్నిటిని తగ్గించడం కోసం కూడా ఒక టార్గెట్ ఓరియంటెడ్గా మేము ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాదు, వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ మొదలుకొని వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా వరకు ఎన్నో కార్యక్రమాలని దిగ్విజయంగా అమలు చేస్తూ ఉన్నాం. వేల కోట్ల రూపాయలు డీబీటీ కింద నేరుగా రైతుల అకౌంట్లో వేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మీరు చూసినప్పుడు ఈ బీమా, ఉచిత పంటల బీమా అనేది ఈ క్రాప్ ఆధారంగా చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ రైతు ఏ పంట పండించాడనేది ఖచ్చితంగా మ్యాపింగ్ చేసే విధంగా ఈ క్రాప్ విధానం తీసుకొచ్చాం. కౌలు రైతుల కోసం ప్రత్యేకమైన విధానాలు రూపొందించాం. ఈ విధంగా అన్ని వర్గాల్ని చాలా పటిష్టంగా ముందుకు తీసుకెళ్తూ వ్యవసాయాన్ని భవిష్యత్ తరాలకి ఒక మేలైన జీవన విధానంగా అందించే కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నామని పెద్దలు ఉపరాష్ట్రపతి గారి సమక్షంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మీ అందరి సహకారంతో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు నిరంతరం వ్యవసాయం బాగుండాలి, రైతు బాగుండాలని కలలుగానే మీ అందరి సహకారంతో రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకెళ్తామని చెబుతూ, ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్నాను గౌరవనీయులు పెద్దలు ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారిని ఒక్కసారి ఒక రైతు భరోసా కేంద్రాన్ని మీరు సందర్శించే అవకాశం ఉంటే భవిష్యత్తులో చూడమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ అందరి సహకారంతో పెద్దలు వెంకయ్యనాయుడు గారు లాంటి మహోన్నత వ్యక్తుల ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్తాము, రైతు సంక్షేమం కోసం పనిచేస్తామని తెలియజేస్తూ, ఇవాళ ఒక వ్యవసాయ మంత్రిగా నాకు ఈ అవకాశం దక్కిందంటే అది ఒక అదృష్టంగా, రైతాంగానికి సేవ చేసే ఒక గొప్ప భాగ్యంగా భావిస్తూ నిరంతరం మీతో కలిసి పనిచేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు గారు, స్వర్ణభారతి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, శ్రీ ఎడ్డపల్లి వెంకటేశ్వరరావు గారు, స్వర్ణభారతి ట్రస్టీలు, జిల్లా అధికారులు, అలాగే భారతీయ కిసాన్ సంఘ్, అలాగే ఇతర రైతు ప్రతినిధులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ వడ్డే శోభనాథేశ్వర గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు, రైతు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మిమ్మల్ని అందరినీ చూసి నాకు మనసులో ఎంతో సంతోషంగా ఉందని చెప్పి మనవి చేస్తున్నాను. అందరికీ నా నమస్కారాలు. రైతు నేస్తం పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ద్వారా ఈరోజు ఎంతోమంది రైతులను, వ్యవసాయ రంగ ప్రముఖులను కలుసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా కరోనా మహమ్మారి ముప్పిని కొన్న నేపథ్యంలో ముందు వరుస పోరాట యోధులతో సమానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రైతులు చేసిన కృషి మర్చిపోలేనిది. ఈ సంక్షోభం సందర్భంగా అన్ని రంగాలు కొంత అతలాకుతలమైనవి. వ్యవసాయ రంగం కూడా చాలా ఆటుపోట్లకు గురైంది. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో వ్యవసాయ ఉత్పత్తిని గతంలో కన్నా పెంచిన వాళ్ళు రైతులు. అందుకే వాళ్ళందరికీ నేను దేశం తరఫున జయజేలు పలుకుతూ ఉన్నాను. గొప్ప మనసున్న రైతుల యొక్క కృషిని, సేద్యానికి దన్నుగా నిలుస్తున్న శాస్త్రవేత్తలను, వ్యవసాయ అధికారులను
పాత్రికేయులను కృషిని గుర్తించి ఏటా డాక్టర్ వివి సుబ్బారావు గారి పేరిట పురస్కారం అందజేస్తున్న రైతు నేస్తం సంస్థకు, దాని యొక్క అధినేత శ్రీ ఎర్రపల్లి వెంకటేశ్వరరావు గారికి, అలాగే ముప్పవర్ ఫౌండేషన్ వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం ఇది. నేను ఈ మధ్య చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఆ మధ్య సినీ ప్రముఖులందరికీ విజ్ఞాన భవన్లో పెద్ద వ్యక్తులందరికీ అభినందనలు అందజేశాం. దానికన్నా అయినదిగా ఈ కార్యక్రమాన్ని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే దానికోసం ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను. 17 సంవత్సరాలుగా రైతు నేస్తం మాసపత్రిక ద్వారా అన్నదాతకు చేదోడుగా నిలవడమే కాకుండా ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఈ అవార్డుల వలన వాళ్ళకి ఏదో వచ్చేస్తుందని కాదు, వాళ్ళ కృషిని గుర్తించారనే సంతృప్తి వాళ్ళకు, మనం కూడా కృషి చేస్తే మనకు కూడా గుర్తింపు వస్తుందనే భావన మిగతా ఔత్సాహికంగా ఉండేట వ్యవసాయదారులకు, శాస్త్రవేత్తలకు, విస్తరణ అధికారులకు, పాత్రికేయులకు, ఇతరులకు కూడా కలుగుతుంది. అందువల్ల నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దిస్ అవార్డ్, దిస్ ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. మిగతా వాళ్ళకు కూడా దీని ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తారని. అలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కాకుండా ప్రైవేటుగా ఒక స్వచ్ఛంద సంస్థ రైతు నేస్తం చేపట్టడం, దానికి ముప్పవర్ ఫౌండేషన్ సహకారం అందించడం చాలా సంతోషం. గత 8 సంవత్సరాలుగా ఈ అవార్డు కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తున్నాను. నేను కేంద్ర మంత్రిగా ఉన్నా, రాజకీయంలో ఉండి అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, లేదా భారత ఉపరాష్ట్రపతి అయినా, నాకు అన్నిటికన్నా ఇష్టమైన కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమం ఈ యొక్క అవార్డులు, ఈ ప్రధానోత్సవ కార్యక్రమం అని చెప్పని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ రైతులను కలిసిన, వాళ్ళతో కాసేపు ముఖాముఖి సంభాషించిన, వాళ్ళు చేస్తున్న కృషిని చూసిన, ప్రదర్శనలకు వెళ్ళినా చూస్తూ ఉంటే ఎంతో సంతోషం కలుగుతుంది. మా తాత చెప్తుండేవాడు చిన్నప్పుడు, ఆయన ఎప్పుడు గుర్తొస్తుంటాడు నాకు. ఆయన వ్యవసాయాన్ని ఒక వృత్తిగానో ఒక పనిగానో ఎప్పుడు భావించలేదు, ఆయన దాన్ని జీవితంగా భావించాడు. ఈ వ్యవసాయమే జీవితం, మన జీవనమే వ్యవసాయం, అది పరసాయాన్ని ఇవ్వడమే కాదు మనకు సంతృప్తిని కూడా ఇస్తుందని మా తాత చెప్తూ ఉండేవాడు. వచ్చినా పంట పరసాయం రాకున్నా, గిట్టుబాటు ఉన్నా లేకపోయినా, వానలు పడినా పడకున్నా, వరదలు ముంచెత్తున్నా రైతు వ్యవసాయం చేయడం మాత్రం మానుకోలేడు. ఎందుకంటే రైతుల దృష్టిలో వ్యవసాయం వృత్తి కాదు, వాళ్ళ జీవితం అంతా మిగతా వాళ్ళంతా వాళ్ళ వృత్తులతో పిలిపించుకొని ఆనందపడితే, రైతు మాత్రం నలుగురు కడుపులు నింపి ఆనందపడతాడు, సంతోషపడతాడు. నాకు తెలిసి బహుశా అలాంటి ఆనందాన్ని మరెవరూ పొందరేమో. కష్టాలు ఉన్నప్పటికీ, నష్టాలు ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ వ్యవసాయం చేయడం ద్వారా, పంటలు పండించడం ద్వారా రైతు పొందేట ఆనందం అని చెప్పలేనివి కాదు. అలాంటి రైతులకు అండగా నిలిచేవారు ఎవరైనా, వారికి మార్గదర్శకం చేసేవాళ్ళు ఎవరైనా, వాళ్ళందరూ కూడా అభినందనీయులని భావిస్తున్నాను. మంచిని ప్రోత్సహించడం మన భారతీయ సంస్కృతిలో ప్రాచీన కాలం నుంచి మనందరికీ ఒక పెద్దలు చూపించినట్టు మార్గం. ఆ స్ఫూర్తితో ఎన్నో సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు భారతదేశానికి వెన్నెముకైన వ్యవసాయ రంగంలోని అన్ని దేశాల కంటే ఎంతో ముందు వ్యవసాయ శాస్త్రీయ విధానాలను ప్రవేశపెట్టిన ఘనత భారతీయులకు దక్కుతుంది. వేదాల్లో కూడా అనేక చోట్ల వ్యవసాయ విజ్ఞానానికి, వృక్ష సంపదకు సంబంధించిన ఎన్నో ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఋగ్వేదంలో అక్షసూత్రం పూర్తిగా కృషి విజ్ఞానాన్నే వివరిస్తుంది. అథర్వ వేదంలో చెప్పినట్టుగా యునక్త శీర వ్యూగ తనోత కృతే అవునో పహతేయ బీజం విరాజ సృష్టి సఫర అసన్నో నేదియ ఇతస్మృణ్యం పక్వమాయవన్. నాగళ్ళు కట్టండి, విత్తనాలు వెదజల్లండి, కంకులు బరువెక్కుగాక, పంటలు కొడవళ్ళు కోసి మా సమీపానికి తీసుకొచ్చుగాక అని నాగలు కట్టే సమయం, మంచి పంటలు తీసుకొచ్చే వరకు జరిగే ప్రక్రియను ఆ వేద మంత్రం వివరిస్తుంది. నా దృష్టిలో మట్టిలోని సారాన్ని మనుగడగా, మన యొక్క మనుగడకు ఉపయోగపడే ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం. అది ఒక రకంగా యజ్ఞం లాంటిది. ఒకప్పుడు వ్యవసాయం పర్యావరణ హితంగా సాగేది.
పర్యావరణంలో భాగంగా ఉండేది. క్రమంగా రసాయనాల రాక పూర్తిగా పరిస్థితిని మార్చేసింది. భూమిని, మనిషి ఆరోగ్యాన్ని రెండింటినీ దెబ్బతీసింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. క్రమేపీ రైతులు దీన్ని గ్రహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సహజ సిద్ధమైన వ్యవసాయంపై దృష్టి పెడుతున్నారు. కొంతమంది మహానుభావులు, పర్యాకర్ లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది పెద్దలు ఆ విషయంలో మార్గదర్శనం చేస్తున్నారు. ఆ మార్గదర్శనాన్ని అందుకొని రైతులు ఆ దిశగా మళ్ళడం చాలా సంతోషం. కొంత ప్రకృతి వ్యవసాయం అంతా లాభసాటిగా ముందు ఉండకపోవచ్చు, కానీ క్రమేపీ అది కూడా లాభసాటిగా తయారవుతుందనే విశ్వాసం నాకుంది. ఈ తరహా వ్యవసాయానికి డిమాండ్ బాగా పెరుగుతుంది. రసాయనాలు వాడకుండా పండించిన ఉత్పత్తులకు మంచి ధర కూడా లభిస్తుంది. జనంలో ఇప్పుడిప్పుడే ఆ స్పృహ, ఆ చైతన్యం వచ్చి మనకి రసాయనాలతో నిమిత్తం లేకుండా పండించిన పంటలు, కూరగాయలు తినాలా అనే ఆలోచన ఇవాళ కలుగుతుంది. పట్టణాల్లో ఆర్గానిక్ స్టోర్స్ అని వస్తున్నాయి. ఇది బాగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కటి ఆర్గానిక్గా తయారు కావాల్సి ఉంది. నా నేపథ్యంలో రసాయన రహిత వ్యవసాయం ద్వారా ఎంతోమంది మంచి లాభాలను ఆర్జిస్తున్న వారిని కూడా నేను చూశాను. ఇక్కడ కూడా కొందరు ఉన్నారు. వాళ్ళు భూసారాన్ని పెంచుకోగలుగుతున్నారు. వ్యవసాయం అంటే పంటలు పండించడమే కాదు, పర్యావరణాన్ని కూడా కాపాడుకోవడం. పర్యావరణం సరిగా ఉంటేనే సమయానికి వర్షాలు పడతాయి, ఋతువులు గతి తప్పకుండా ఉంటాయి. కానీ క్రమేపీ మనం చూస్తూ ఉన్నాం, పర్యావరణాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వలన, చెరువులు, దురువులు, కాలువలు ఆక్రమించడం వలన, అడవులు నరికివేయడం వలన, మన గ్రామాల్లో ఉండే చెట్టు కూడా కొట్టేయడం వలన మనం పర్యావరణాన్ని హితంగా కాకుండా అహితంగా వ్యవహరిస్తున్నాం. దానివలన మరి ప్రకృతి కూడా మనపై కన్నెర చేస్తుంది. అకాల వర్షాలు, వరదలు, అలాగే మనం చూస్తున్నాం వడగళ్ళు, లేకపోతే ప్రకృతి వైపరీత్యం మరొక వైపు వెళ్ళి మనకి పంటలు పండడానికి వీలు లేకుండా వర్షాలు రాకపోవడం, ఇలా అనేక రకాల పర్యావరణ మార్పుల కారణంగా ఇవాళ మనం దెబ్బతింటున్నాం. దాంట్లో బాగా దెబ్బతింటుంది ముందు అందరికన్నా రైతులు. అందుకని ప్రతి రైతు తమ పొలంలో సింహభాగాన్ని వ్యవసాయం కోసం కేటాయించి కొంత భాగాన్ని పర్యావరణం కోసం కూడా కేటాయించుకోమని సూచిస్తున్నాను. మీ పొలం గట్ల మీద చెట్లు పెంచుకునేలా శ్రద్ధ తీసుకోండి. ప్రస్తుతం లాభాన్ని అందించే చెట్లు కూడా ఎన్నో ఉన్నాయి. లేదంటే పొలంలో కొంత భాగాన్ని పండ్ల చెట్టు కేటాయించుకునే ప్రయత్నం చేయండి. కూరగాయలు పండించండి. ఇతరత్ర వాటి వైపు మళ్ళండి. కేవలం వరి లేకపోతే గోధుమ మాత్రమే కాకుండా తృణధాన్యాలు, ఇతరత్ర అయిన వాణిజ్య పంటల వైపు మనం మళ్ళితే అది లాభసాటిగా ఉంటుంది. దేశానికి కూడా మేలు జరుగుతుంది. ప్రజలకు కూడా మంచి పౌష్టికమైన ఆహారం లభిస్తుంది. మనం ఈ ఎక్కువ వరి మీద ఆధారపడి మరీ దాన్ని బాగా పాలిష్ చేసి ఉన్న సారాన్ని అంతా తీసివేసి నిస్సారంగా ఉన్న ఆ పదార్థాన్ని మనం తింటున్నాం. అందుకే మనం కూడా చాలామంది నిస్సారంగా తయారవుతుంది. ఈ సత్తువ మళ్ళా రావాలంటే ఇంగ్లీష్ ఎనర్జీ అని ఉంటారు దాన్ని, ప్రోటీనస్ ఫుడ్ మనం తినాలి. అంటే అలాంటి పంటలను ప్రోత్సహించడం మనందరి యొక్క కర్తవ్యం. చిన్నప్పుడు సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు, ఆరికలు అవన్నీ తినేవాళ్ళం మేము అందరం కూడా. అందుకని ఇప్పటికన్నా అప్పుడే గట్టిగా ఉంటాం. దాంతోపాటు కొంత శారీరక వ్యాయామం కూడా ఉండేది. ఇప్పుడు యాంత్రీకరణ ఎక్కువైపోయి శారీరక వ్యాయామం తగ్గుతుంది. దానివల్ల జరుగుతున్న అనర్థాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కోవిడ్ సందర్భంగా మనం చూస్తే కోవిడ్ ఎక్కువగా పట్టణాల వాళ్ళకి ఎక్కువగా వారి ప్రభావం చూపించింది, గ్రామాల మీద ప్రభావం తక్కువ చూపించింది. ఎందుకంటే గ్రామాల్లో పర్యావరణంతో కలిసి ఇప్పటికి కూడా ఎక్కువ మంది జీవిస్తున్నారు. సూర్యుడితో, చంద్రుడితో, అలాగే ప్రకృతితో కలిసి జీవిస్తున్నాం మనం. సూర్య రశ్మి శరీరంలో శక్తిని పెంచుతుంది. ఆ విషయాన్ని మనం గమనించుకొని అన్ని పట్టణాల్లో క్లోజ్ చేసి, తలుపులు క్లోజ్, ఆఫీసులు క్లోజ్, డోర్స్ అంతా ఏసీ, మైండ్ కూడా క్లోజ్. అలాంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. అందుకని మళ్ళా తలుపులు తెరిచి ఈ పక్క నుంచి వచ్చే గాలి ఆ పక్కకు పోయే విధంగా మన గృహ నిర్మాణం కూడా సాగాలి. నేను అందరికీ చెప్తున్నాను, దేశవ్యాప్తంగా అనేక వేదికల నుంచి మనం వీ మస్ట్ రీస్ట్రక్చర్, రీఓరియంట్ అవర్ ఆర్కిటెక్చర్. ప్రకృతిని ఆస్వాదించాలి.
ఆ ప్రకృతిని ప్రోత్సహిస్తే మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ఎవరు చెప్పారు సార్ పల్లెటూరులో కేసులు రిపోర్ట్ కాలేదని, కరెక్ట్ కాదని. పల్లెటూరు ఆ కేసులు కూడా ఎందుకు వచ్చాయంటే కొంతమంది ఆ మధ్య కరోనా కాలంలో పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళారు, వాళ్ళ వలన వాళ్ళకు కూడా వ్యాపించింది. లేకపోతే గ్రామాల్లో మామూలుగా తక్కువగా ఉంది దాని ప్రభావం అంతా. జీవన విధానం, జీవన శైలి, తినే తిండి కూడా దానికి ప్రధాన కారణం. అందుకని ప్రజలందరూ కూడా ఒకసారి తిరిగి మళ్ళీ ఆలోచించుకొని తమ మూలాల్లోకి వెళ్ళి ఈ భారతదేశంలో అనాదిగా పరంపరగా వస్తున్నటువంటి ఆహార ధాన్యాలు వాటి వైపు దృష్టి మళ్ళించి వాటిని మనం తినే విధంగా కానీ మన అలవాట్లు మార్చుకుంటే అప్పుడు పౌష్టికాహారం వస్తుంది, శక్తి కూడా వస్తుంది. అంతేగాని జంక్ ఫుడ్లు, పిజ్జాలు, బర్గర్లు కొత్త యువత కొంత పాశ్చాత్యీకరణ వలన వాటి వైపు మళ్ళిస్తున్నారు. వాటి వల్ల సారం ఏముండదు, నిస్సారంగా ఉంటుంది. ఎందుకంటే ఆ శక్తి లేదు వాటిలో. నేను వాటిని ఎగతాళి చేయడం లే, తక్కువ చేసి చూపించడం లే. ఆ దేశాల్లో ఉన్న వాతావరణం వల్ల అది ఉపయోగపడుతుందేమో నాకు తెలియదు. కానీ మన దేశంలో మనకున్న వాతావరణంలో మనకి పిజ్జాలు, ఈ బర్గర్లు, ఈ పాశ్చాత్య ఆహారపు అలవాట్లు మన దేశానికి, మన ఒంటికి ఏమాత్రం కూడా మంచిది కాదు. కంటికి కూడా మంచిది కాదు, పంటికి కూడా మంచిది కాదు. మన వాళ్ళు అనేక వేల సంవత్సరాలు పెద్దలు జీవించి పరిశోధించి అనుభవించి వాళ్ళ జీవన సారాన్ని ద్వారా మనకి వేలాది వంటకాలు మనకు అలవాటు చేసిపోయారు. ఇంత రుచికరమైన భోజనం ప్రపంచంలో మనకి ఎక్కడ దొరకదు. ఇప్పుడు అంతా ప్రపంచం అంతా గుర్తించి పాశ్చాత్యులు కూడా మన వైపు మళ్ళుతూ ఉన్నారు. మన భోజనాలు చూస్తున్నారు. మన ఇడ్లీ, మన దోశ, మన సాంబార్, మన పొంగల్, మన కిచిడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అంతా పాపులర్ అయిపోతున్నాయి హెల్తీ ఫుడ్స్ కింద. అటువంటిప్పుడు మనం ఎందుకు వాళ్ళ వైపు చూసి మన అలవాట్లు మనం మానుకొని మన ఆరోగ్యాన్ని మనం చెడగొట్టాలో ఆలోచించుకోవాల్సిందిగానే ప్రజలందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ పంటల మార్పిడి దాంతోపాటు వీటిని పండించిన వాటిని ప్రాసెసింగ్ చేయడం ద్వారా మరింత ఆదాయాన్ని పొందేంటే అదనపు లాభాన్ని మనం పొందాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం ఇంత పెద్ద దేశంలో ఇంతమంది ముందుకు పోతున్నప్పుడు మనం టమాటా చిప్స్ మనం తయారు చేసుకోలేమా? పొటాటో చిప్స్, టమాటా సాస్ మనం చేసుకోలేమా? అది కూడా విదేశాలు దిగుమతి చేసుకోవాలా? ఎందుకంటే ఆ బలహీనత వాళ్ళు పరిపాలించి పోతా మనకి మన విద్యా విధానంలో, మన జీవన విధానంలో కొద్దిగా మైండ్ అటు చేసి స్పాయిల్ చేసిపోయారు. దాంట్లో నుంచి ఇంకా మనం బయటకు రాలేకున్నాం. దాంట్లో నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలా అద్భుతంగా ఉండేటి మన పంటలు, మన ఆహార పదార్థాలను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా జల సంరక్షణ మీద కూడా దృష్టి పెట్టాలి. నీళ్ళు ఎక్కువగా కొట్టుబెడుతున్నాం మనం, అంత అవసరం లేదు కొన్ని పంటలకి. అయినప్పటికీ కూడా దాని మీద ప్రజల్లో చైతన్యం, వాన నీటిని సంరక్షించుకునేందుకు మనం అందరం కూడా అన్ని విధాల ప్రతి బొట్టు అది వృధా కాకుండా సముద్రంలో కలవకుండా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ వ్యవసాయ పత్రికలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అన్ని పత్రికలు, అన్నదాత దగ్గర నుంచి అలాగే అనేక దినపత్రికలు కూడా కొంత భాగాన్ని వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నాయి. ఇంకా ఎక్కువ భాగాన్ని కేటాయించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే 160% మంది ఉన్న వ్యవసాయ రంగాన్ని మనం నిర్లక్ష్యం చేసి వాళ్ళకి న్యాయం చేయలేకపోతే, కేవలం వాళ్ళు అసంఘటితంగా ఉన్నారని మనం మన వృత్తికి మనం న్యాయం చేయగలుగుతున్నామా? పత్రికలు, ప్రచార ప్రసార సాధనాలు మరింతగా వ్యవసాయం పైన దృష్టి పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను సూచిస్తున్నాను. ఈ కోవిడ్ సవాళ్ళ సందర్భంగా కోవిడ్ అయిపోయింది అనుకుంటున్నారు కొంతమంది. వాస్తవం కాదు, అయిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలవదు. మన సైంటిస్టులు గొప్పగా అనేక పరిశోధనలు చేసి మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేశారు. వాళ్ళందరికీ మనం జయజయలు పరకాల్సి ఉంది. మన డాక్టర్లు కూడా సేవ చేశారు. అయినప్పటికీ కూడా ఈ సవాలు, ఒకవైపు రష్యా, ఒకవైపు మనకు చైనాలో ఏం జరుగుతుందో మనకు బయటకు తెలియదు. అక్కడ జరిగే సంగతి తెలిస్తే భయపడిపోతారు సార్. అలాగే రష్యా, అలాగే ఫ్రాన్స్, అలాగే ఇంగ్లాండ్ రోజుకు కేసులు పెరుగుతూ ఉన్నాయి. అధునూతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెప్పబడే ఆ దేశాల్లో కూడా. అలాంటప్పుడు మనం ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రభుత్వం, వైద్యులు ఇచ్చిన సలహాలు, ఈ మాస్క్ ధరించడం, చేతులు కలపకుండా ఉండడం, మాట కలపండి, చేతులు కలపబాకండి. అదేవిధంగా చేతులు పరిశుభ్రం చేసుకోవడం,
మన పెద్దవాళ్ళు బయటికి వెళ్ళి వస్తే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని లోపల రారా అని చెప్పేవాడు పెద్దవాళ్ళు. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు చెప్పేవాళ్ళు ఒకసారి దాని సూక్ష్మాన్ని మనం గమనించండి. దాంతోపాటు కనీస దూరాన్ని పాటించాలి. కనీసమైన దూరం. మనసు దగ్గర కావాలా, మనుషులు అంత దగ్గర కావు. ఇందాక ఒక రైతు, నేను మీకు కరచాలనం చేస్తానయ్యా, నాకు ఇందాక చేసిన దాన్ని మళ్ళా తిరిగి మళ్ళా వెనక్కి తీసి మళ్ళా పెట్టంటే నేను కాదని లేకపోయాను. ఎందుకంటే ఈ పరస్పరం ఒకరినొకరు తాకడం ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏమాత్రం మంచిది కాదు. కుటుంబ సభ్యులు తప్పితే కుటుంబ సభ్యులు కుటుంబంలో ఉంటారు కాబట్టి వాడు బయట నుంచి మనకేది తెచ్చే పరిస్థితి లేదు. బయటకు పోయి వచ్చిన ప్రతి ఒక్కరితో కాస్త దూరం పాటించాల్సి ఉంది, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. అందరూ. ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తుంది. అటు ప్రధానమంత్రి, ఇటు ముఖ్యమంత్రి, రాష్ట్రాలు, కేంద్రాలు అన్నీ కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా 45% మాత్రమే ఎంచుకున్నాం, మిగతా వాళ్ళు ఎంచుకోలేదంటే కారణం ఏంటి? దాని పరిస్థితి యొక్క తీవ్రత తెలవకనా, అజ్ఞానమా, అవివేకమా, అందుబాటులో లేకపోవడమా? అందుబాటులో లేకుండా మీ ప్రసక్తి లేదు, అందరికీ ఉచితంగా వేస్తానని ప్రభుత్వం చెప్తుంది, సరఫరా చేసేలా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలా అని నేను ఈ వేదిక సందర్భంగా అందరినీ కోరుతూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం వస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి కూడా చెబుతోంది. అందువలన రైతులకు చేయూత అందించడం కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత. సవాళ్ళు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయ రంగంలో, అందుకని మన సహాయం కూడా ఎక్కువగా ఉండాలి. అన్ని రకాల సమస్యలు ఎప్పుడెప్పుడు ఏమొస్తున్నాయో గమనించి వాటికి సకాలంలో పరిష్కారం అందించాలి. సరసమైన పరపతి సౌకర్యాన్ని కల్పించాలి. సకాలంలో తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే పద్ధతిని ఏర్పాటు చేయాలి. పంటల బీమా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మనకి మన ఆహార అవసరాలు తీర్చుకోవడమే కాదు, ప్రపంచానికి కూడా అన్నం పెట్టే శక్తి మనకుంది. వాళ్ళ ఆకలి తీర్చేందుకు కూడా భారతదేశం ఇంకొక 4 అడుగులు ముందుకు వేయాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో రావచ్చు. అందువలన ఈ సందర్భంగా ఈ ముఖ్యంగా పాడయ్యే స్వభావం ఉన్న పెరిషబుల్ ఐటమ్స్ రవాణా కోసం కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం ఉన్న వాహనాలు పెంచుకోవాలి. అలాగే కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని ప్రతి తాలూకాకు విస్తరించాలి. అలాగే పంటను పెట్టుకొని రుణం ఇచ్చే విధంగా బ్యాంకులను మరింత ప్రోత్సహించాల్సి ఉంది. చాలా పెద్ద వేల లక్షల కోట్లు ఇస్తున్నారు, చాలదు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, 60% పైగా వ్యవసాయదారులు ఉన్నారు. ఈ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రధానమంత్రి గారు పిలుపుచ్చారు. అది కేవలం ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. అందరూ కూడా ఆ దిశలో కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. రైతులు కూడా అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు, అలాంటి పద్ధతులు అవలంబించాలి. దానికి కావాల్సిన పద్ధతులు ఏందనేది శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు చెప్పాలి. కృషి విజ్ఞాన కేంద్రము రైతులతో నిరంతరం సంపర్కం ఉండాలి. రైతు విజ్ఞాన కేంద్రానికి పోవడం కాదు, విజ్ఞానం ఇంటి ముందుకు రావాలి. అది కృషి విజ్ఞాన కేంద్రం పని, అది వ్యవసాయ విశ్వవిద్యాలయాల పని, అది రీసెర్చ్ వాళ్ళ యొక్క పని. ఈ రీసెర్చ్ అనేది జీవితాన్ని మరింత సుఖవంతము, ఆరోగ్యవంతము, ఆహ్లాదభరితం చేయాలి. అప్పుడే రీసెర్చ్కి, శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానానికి అర్థం ఉంటుందని సందర్భంగా నేను మనం చేస్తున్నాం. ఈ పామాయిల్ పంట చూస్తున్నాము, పండుతుంది. ఇప్పుడు బాగా రేటు ఉందని అందరూ ఎక్కువ వేస్తే పామాయిల్ పంట పెడతాం. మిర్చి రేటు బాగుంది, అందరు మిర్చి వేస్తే మిర్చి రేటు పడుతుంది. అందుకని పంటల దిగుబడి దేశవ్యాప్తంగా ఉన్నట్టు యొక్క పరిస్థితులు, మార్కెట్లో ఎక్కడ ఏం దొరుకుతుందనే విషయాన్ని రైతులకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్, ఇది ఒక డ్యూటీ. లేటెస్ట్ ప్రైస్ కలకటాలో ఏంది, మన ఊర్లో ఏంది, ఇది తెలియజేసి చైతన్య అన్ని భాషల్లో కూడా రావాలి. అది కేవలం ఇంగ్లీషు, హిందీలో వస్తే మాత్రం లాభం లేదు. ఈ దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే విధంగా ఉండాలి. జనాకర్షణ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టి, ఉన్న డబ్బులు ఎక్కువ వాటికి ఖర్చు పెట్టి వాటి వల్ల సమస్య పరిష్కారం కాదు. రైతుకు కావాల్సిన 4 ఎకరాలు ఉచిత కరెంటు కాదు. నేను పదే చెప్తున్నా. కొందరు చెప్తున్నారు సార్ బాధపడతారు. వాళ్ళు బాధపడినా నేను బాధపడను. ఎందుకంటే రైతుకి, నాకు తెలిసి నేను కూడా రైతు బిడ్డనే, రైతుకు కావాల్సింది 12 గంటలు నిరాటంకమైన కరెంటు, 10 గంటల కరెంటు రైతుకు కావాల్సింది. ఉచిత కరెంటు కాదు. ఫ్రీ కరెంట్ అంటే ముందు లో కరెంట్. ఫ్రీ పవర్ మీన్స్ లో పవర్, దెన్ నో పవర్. నో పవర్ ఈజ్ ఫ్రీ పవర్ ఓన్లీ.
కరెంటే రాకపోతే ఇంక బిల్లు ఏముంది, రేటు పెరిగేది ఏముంది. అందువల్ల మంచి నాణ్యమైన క్వాలిటీ పవర్ సప్లై చేయాలా. అది 10 నుంచి 12 గంటల పాటు నిరాటంకంగా ఇవ్వాలా. నీటిపారుదల సౌకర్యాన్ని పెంచాలా. గ్రామీణ ప్రాంతాలకు రహదారులు మరింత పటిష్టం చేయాలా. ఈ గ్రామీణ ప్రాంతాలకు రహదారులు ఎంత ముఖ్యమో నేను గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు గమనించాను. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అదొకటే కాదు, అనేక కార్యక్రమాలు చేపట్టారు, ఇంకా చేపట్టారు. ప్రతి రైతు, ప్రతి వ్యవసాయదారుడు తమ వ్యవసాయ ఉత్పత్తులను పట్టణాలకు తీసుకెళ్ళి అమ్ముకునేందుకు, లేదా పట్టణ వాసులు వచ్చి పల్లెకి వచ్చి కొనుక్కునేందుకు కావలసిన రవాణా సౌకర్యాన్ని అందించాల్సిన కర్తవ్యం ప్రభుత్వాలపై ఉంది. అది నిజమైన రైతు అనుకూలమైనటువంటి చర్య. గ్రామీణ గోదాముల నిర్మాణం అది నిజమైన రైతు యొక్క అనుకూలమైన చర్య. కోల్డ్ స్టోరేజ్, రెఫ్రిజిరేటరీ వ్యాన్స్ వాటిని ఏర్పాటు చేయడం అది రైతుకు నిజంగా. అలాగే వడ్డీ రేట్లు తగ్గాయి, ఇంకా పరపతి రేట్లు బాగా తగ్గించే ప్రయత్నం చేయాలి. వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వాలు తమ బడ్జెట్ని ఎక్కువగా వాటిపైన కేటాయించాలనేది నా నిశ్చితమైన అభిప్రాయం. నా 50 సంవత్సరాల ప్రజా జీవితంలో నేను గమనించింది, ఈ ఉచితాల వలన, తాత్కాలిక జనాకర్షణ పథకాల వలన ప్రజలకు పెద్దగా మేలు జరగదు. ఇబ్బందిగా ఉన్నవాడికి ఆహారం పెట్టాలా, ఉచితంగా బియ్యం ఇవ్వాలా, ఉచితంగా మిగతా కూడా కనిపించాలి, దాంట్లో అనుమానం లేదు. కానీ ఈ దేశంలో అందరూ పేదవాళ్ళేనా? రేషన్ కార్డులు ఉన్నవాళ్ళందరూ మనం అందరం ఒకసారి గమనించుకోవాల్సి ఉంది. గట్టి నిర్ణయాలు తీసుకోవాలి, తీసుకొని కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలా, తాత్కాలికంగా వాళ్ళకి అందించాలా, ఆహార్యం తీర్చాలా, దీర్ఘకాలికంగా వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా పథకాలు చేపట్టాలా. ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, చేపను పట్టేది నేర్పించు, చేపను వాడికి ఇవ్వద్దు, ఎందుకంటే మధ్యాహ్నం మట్ట కొడిసిస్తే సాయంత్రం కొరమేన కావాలంటాడు. ఉచితంగా ఇస్తున్నావు ఏమైంది? కానీ పట్టడం నేర్పిస్తే శుభ్రంగా పట్టుకుంటాడు ఏ చేపనైనా అని పెద్దవాళ్ళ అనుభవంతో చెప్పారు. ఇంకా ఇంగ్లీష్లో కూడా వాళ్ళు సామెత పెట్టున్నారు. సో మనం వాళ్ళకి కావాల్సింది రైతుకి ఉపయోగపడే విధంగా ఈ ప్రయత్నం చేయాలా. పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించాలా. అనుబంధ పరిశ్రమలు, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, ఇవి ఎంతో లాభాన్ని కలిగిస్తున్నాయి. ఆ మధ్య మన యొక్క మేనేజ్ అనే సంస్థ అధ్యయనం చేసి 3500 మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను స్టడీ చేస్తే కొంతకాలం కిందట వాడు వచ్చిన నిష్కర్ష ఏంటంటే, వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ఉన్నవాడు, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఉన్నవాడు ఎవడో ఆత్మహత్య చేసుకోవాలని చెప్పారు. అంటే చేదోడు ఓదోడుగా ఉపయోగపడుతున్నాయి. వాటిని ఆ రంగాలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. దేశవ్యాప్తంగా స్వేచ్ఛ మార్కెట్ ఉండాలి. ఎక్కడికైనా పంటను తీసుకెళ్ళి అమ్ముకునే దానికి అవకాశం లేదు. మనమేంది వాళ్ళకి నిర్బంధం పెట్టి నువ్వు ఇక్కడే అమ్మాలని చెప్పడం. ప్రభుత్వము చేయూత అందించాలా, ప్రైవేటు వాళ్ళ దగ్గర నుంచి కూడా కొనుక్కోవడానికి కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే ఈ గ్రామీణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలి. ఇందాక మంత్రి కన్నబాబు చెప్పినట్టుగా నేను కూడా గమనిస్తున్నాను, దేశవ్యాప్తంగా చాలామంది అగ్రికల్చర్ ఎంఎస్ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు చాలామంది వ్యవసాయం వైపు దారి పడుతున్నారు. చాలా శుభ పరిణామం. మరింతగా దానిపైన దృష్టి పెట్టుకోవాలి. అలాంటి యువకులను మనం ప్రోత్సహించాలి. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను నేను ఇవాళ ఈ రంగంలో సాధించిన కృషికి. అందువల్ల మన యొక్క ఆలోచన ధోరణిలో కూడా మార్పు రావాలి. నా బిడ్డ మాత్రం ఏమైనా సరే రైతు కాకూడదు అట్లా అనుకోకూడదు. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఏ ప్రభుత్వం ఇస్తుందా? ఇస్తానని చెప్పినా అది సాధ్యం అవుతుందా? మనకు తెలుసు. ఉద్యోగం చేసి ఉండేది సేవ కోసం కదా. ఆ సేవా కార్యక్రమాలు పరిమితమైనప్పుడు నువ్వు అందరూ ఉద్యోగాలు ఇస్తే ఇక మిగతా చేయించుకునేది ఎవరు? సాధ్యం కూడా కాదు, జరిగే పని కూడా కాదు. కానీ మామూలుగా మనం అందుకని ఆలోచనలో కూడా మనం మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ వ్యవసాయం కూడా సాంకేతిక బాట పట్టాలి. కొంత ఈ సాంకేతిక అందిపుచ్చుకోవాలంటే ముఖ్యంగా చదువుకున్న యువత వ్యవసాయం వైపు మళ్ళాలి. గ్రామాలకు మరలండి, బ్యాక్ టు విలేజెస్ అని గాంధీ గారు అప్పుడే పిలిపించాడు. ఇప్పుడు మళ్ళీ అది ఇంకా మోర్ రెలవెంట్గా తయారైపోయింది. నేను కూడా ఎక్కడికి పోయినా అదే చెప్తూ ఉంటాను. ఈ మొబైల్ యాప్స్ అనువర్తనాల రూపంలో వ్యవసాయానికి సంబంధించిన సమాచారం మనకు అందుబాటులో ఉంది. దాన్ని మరింత విస్తరంగా భారతీయ భాషలన్నింటిలో కూడా ఈ సమాచారాన్ని మన యువత ముఖ్యంగా చొరవ తీసుకొని దాన్ని అందించే ప్రయత్నం చేయాలి. ఈ వ్యవసాయ రంగంలో సాంకేతిక అభివృద్ధి కోసం, వాణిజ్య మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఈ రంగాన్ని ఆధునీకరించే ప్రైవేటు రంగాల పెట్టుబడి కూడా మరింత ముందుకు రావాలి. ప్రైవేటు రంగం కూడా ప్రభుత్వం తన కర్తవ్యం తాను చేయాలి. ప్రధాన భూమిక ప్రభుత్వందే.
కానీ ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం కూడా దానికి సిద్ధంగా కావాలి. ఈ పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ వాణిజ్యానికి ఆస్కారం ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. పట్టభద్రులైన యువకులు రైతులుగా మారి ఎస్ నేను ఎంఏ, నేను బీటెక్, నేను ఎంటెక్, ఫార్మర్ అని రాసుకొని గౌరవంగా బయట బోర్డు తగిలించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. దీనిపైన మరింత చర్చ జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అధికారులు, మీడియా చొరవ తీసుకొని ముందుకు రావాలా. ఈ రైతుల కోసం చేసే మనం కార్యక్రమాలు కేవలం రైతుల కోసం కాదు, దేశం కోసం. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తు వారికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించడం కోసం మనం చేపడుతున్న కార్యక్రమాలు. స్వర్ణ భారత్ ట్రస్ట్ కూడా గ్రామీణ ప్రాంతాల యొక్క ప్రజల సేవలో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. రేపు 14వ తారీఖు 20 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా భారత గృహ మంత్రి శ్రీ అమిత్ షా గారు స్వర్ణ భారత్ కేంద్రాన్ని సందర్శిస్తున్నాడు. దేశవ్యాప్తంగా దానికి ఒకవేళ వాళ్ళ ఒక గుర్తింపు వస్తుంది. ఆ సేవా కార్యక్రమానికి సహకారం అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను మనవి చేస్తున్నా. ఈరోజు ఆవిష్కరించిన మిద్దె తోట ఆరోగ్యదాత పుస్తక రచయిత్రి శ్రీమతి శాంతి ధీరజ్ గారిని, గ్రాస్ జనరల్ ఆఫ్ సదరన్ ఇండియా పుస్తక రచయిత డాక్టర్ నాగరాజ్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ ప్రసన్న గారులను, లాభదాయకంగా నాటుకోళ్ల పెంపక పుస్తక రచయిత డాక్టర్ రమేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇప్పుడు మళ్ళీ జనం కొద్దిగా నాటుకోళ్ల వైపు మరుతున్నారు. నాటుకోడి పులుసు, రాగి సంగటి, నాటుకోడి పులుసు తింటే దాని రుచి చెప్పనరివి కానీ చిన్నవాడికే తెలుస్తుంది. అది మీరు చాలామంది తింటున్నట్టు లేదు, అంత ఉత్సాహంగా లేరు. నాటుకోడి పులుసు దాన్ని ఆ రాగి సంగటితో కలిపి తింటే ఈ మిగతా ఏం 65, 75 అవి ఏం పనిచేయవు. మంచూరియాలు, బల్గేరియాలు, రుమేనియాలు అవి కూడా దాని ముందు, చికెన్ మంచూరియా ఏం దాని ముందుకు కూడా రావు. ఇది మనం బాగా మళ్ళీ తిరిగి జనంలోకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే జనం దాన్ని తప్పనిసరిగా ఒకసారి ఆస్వాదిస్తే కొత్త తరం మన నాటుకోళ్లను వదిలిపెట్టరు. ఈ వ్యవసాయ రంగంలో నూతన మార్పుల కోసం, మరింత ప్రగతి కోసం కృషి చేసే వారందరినీ, ఇక్కడ ఉన్నవారిని, ఇక్కడ రాలేకపోయిన వాళ్ళందరినీ పేరు పడిన ఈ సందర్భంగా అభినందిస్తూ మరొకసారి ఇంతమంది రైతులతో నిండిన ఈ స్వర్ణ భారత ప్రాంగణాన్ని ఈ సాయంత్రం సంధ్యా సమయంలో చూడడం, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం చేయండి.